ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు చేసిన ట్వీట్పై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న ఏంటి, ఎందుకు మీకు ఇండస్ట్రీకి సంబంధించి రాజకీయాలు మీకెందుకు అంటూ ఆ దిల్రాజు ట్వీట్ చేశాడు ఏంటి? రాజకీయాలు చేసేదే మేము. సినిమాలు తీసేవాళ్ళు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడితే అసలు ఎట్లుండే చెప్పు. రాజకీయాలు మాట్లాడేది మేము, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు. రాజకీయాల గురించి మాట్లాడకపోతే మేమేం మాట్లాడతాం? ఇండస్ట్రీకి చెందిన వాళ్ళకి సంబంధించి రాజకీయాలు మీరు చేయొద్దు, మీరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి అంటున్నారు. ఇంకోటి, ఎవరి రాజకీయాలు, ఎవరి హీరో గురించి, లేదంటే ఏ డైరెక్టర్ గురించి, ఏ నిర్మాత గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కేటీఆర్ కూడా మాట్లాడలేదు. ఓవరాల్గా చిట్చాట్లో జరిగిన దాన్ని ఆయన ఎక్కువ స్పందించి ఎక్కువ రియాక్ట్ అయ్యిండు. మేమేమంటున్నాం అంటే, గుమ్మడికాయల దొంగ అంటే బుధాలు తడుముకుండా ఎందుకు అంటున్నాం. మేము అనలే కదా. ఒక హీరో గురించా, ఒక నాయకుడు లేకుంటే ఒక డైరెక్టర్ గురించా మాట్లాడిండా కేటీఆర్ గారు? మాట్లాడలే కదా. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సినీ పరిశ్రమను ఒక స్థాయిలో ఉంచినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు. ఈ సినీ పరిశ్రమ స్థాయిని అరుదైన గౌరవం పెంచి ఒక ఉన్నతమైన స్థానంలో కేసీఆర్ గారి ప్రభుత్వం నిలబెడితే ఆకాశాన్ని అంత ఎత్తుకున్నటువంటి ప్రయత్నం ఏం చేస్తే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో ఒక కాన్క్లేవ్లో ఈ తెలంగాణ సినీ పరిశ్రమను అధోపాతాలను తొక్కే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడింది కదా. అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు నిజంగా ఎవరి వైపున మాట్లాడాలి? ఎవరికి మద్దతుగా నిలబడాలి? మీ పరువు తీసిన వాళ్ళనేమో మీరు పక్కన నిలబడ్డరు. మీ గౌరవాన్ని అమాంతం ఆకాశాన్ని ఎత్తుకున్నటువంటి నాయకులనేమో మీరు విమర్శిస్తున్నారు. కాబట్టి మీ విజ్ఞత వదిలేస్తున్నాం. ఎవరిని గౌరవించాలి, ఎవరిని ప్రోత్సహిస్తారో మాకు అర్థమైపోతుంది. కాబట్టి ఎవరి పేరు పెట్టో కేటీఆర్ గారు మాట్లాడలేదు. కాబట్టి మేము మీ సినిమా పరిశ్రమకు జోలికి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీరే మా నాయకులకు కానీ విమర్శించే ముందు జాగ్రత్త విమర్శించండి. మేము మాట్లాడితే ఊరుకోము, డెఫినెట్గా స్పందిస్తాం. మీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతామంటే మేము ఊరుకోమని నేను నిన్న చెప్పిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ గారు ఇన్సైడ్లో అసలు యాక్చువల్లీ ఏంటంటే చిట్చాట్లో జరిగినటువంటి సంభాషణ, దాంట్లో ఆధారాలు లేవు. అంత బహిరంగంగా సమంత గురించి మాట్లాడినప్పుడు, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు సమంత గురించి కొండా సురేఖ గారు మాట్లాడినప్పుడు ఏమైంది మీ యూనిటీ? ఎందుకు మాట్లాడలేదు? ఎడబైంది మీరంతా మరి అనిపిస్తుంది కదా. ఇలా కేటీఆర్ గారు మాట్లాడంగానే మీరు అందరూ మాట్లాడతాం, కేటీఆర్ గారు అట్లా మాట్లాడద్దు కానీ ఇలా మాకు నీతులు చెప్తూ ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి సోషల్ మీడియాలో దిల్రాజు గురించి, ఈయన దిల్రాజు కాదు డీల్ రాజు అని సోషల్ మీడియాలో తెలంగాణ సమాజం, తెలుగు సమాజం, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన దిల్రాజు గారు డీల్ రాజు అని అంటుండ్రు. కాబట్టి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రజల అవసరాల కోసము మీకు ఏం పోస్ట్ ఇచ్చినో గా పని చేయండి. మా మీద విమర్శలు చేస్తే మేము ఊరుకోము అని చెప్తున్నాం. అంటే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా మొట్టమొదటిగా కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పటి నుంచి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, ఒక నేతకు ఇష్టం లేదు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే చాలా బాగా బాధపడుతున్నాడని చెప్పేసి అసెంబ్లీలో కూడా మేము ఎద్దేవా చేసిన పరిస్థితి. ఎందుకు మొత్తం రాజకీయాలన్నీ బీఆర్ఎస్ వైపు ఎందుకు చుట్టుకుంటాను? ఇండస్ట్రీకి సంబంధించి కూడా మీకు ఇప్పుడు యాంటీగా ఏమన్నా అట్లా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ముఖ్యమంత్రి? మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేసుకుంటారా, అల్లు అరవింద్ని అరెస్ట్ చేసుకుంటారా, మాకు సంబంధం లేదు. మీ చట్టం మీ చేతులు ఉన్నది, మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసుకోండి. మా పార్టీ నాయకుల మీద మాట్లాడినప్పుడు, ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా స్పందిస్తాం. మీరు ఎవరినైనా అరెస్ట్ చేసుకుని పవర్ నీ చేతిలో ఉంది, పదవి మీ చేతిలో ఉంది, పోలీసు మీ చేతిలో ఉంది, చట్టం మీ చేతిలో ఉంది. మీరు ఎవరిని అరెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ మీరు తిరిగి మా మీద, మా పార్టీ నాయకుల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మా పార్టీ వ్యక్తుల మీద మాట్లాడితే ఊరుకోము అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించి మేము ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు అయితే చేయలేదు. ఖచ్చితంగా దిల్రాజుకి సంబంధించి మాత్రం మా పార్టీ నేతలను ఎవరైనా అంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు సినిమాలు చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ మా రాజకీయాల జోలికి కానీ మా రాజకీయ నాయకుల జోలికి, ఏదైతే మా పార్టీ నేతల జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి ఎర్రోల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.